మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనం ఒక చిన్న మాటను చదివి ధ్యానము చేసి ఆరాధన క్రమంలోకి వెళదాము. అవర్ గాడ్ outside the picture of time and space, our God lives. మన దేవుడు నివసించేది ఎక్కడంటే టైం అనే షెల్ కి బయట, స్పేస్ అనే షెల్ కి బయట. సో టైమ్ అండ్ స్పేస్ డోంట్ మ్యాటర్ టు అవర్ గాడ్. He is simply present everywhere, omnipresent God. So he is right now present in Kukatpalli, and he is right now present in Sydney, and all of us are present in Jesus, who is omnipresent. So we are all sitting in one room, one place, worshiping one God in one spirit. So I praise God for this wonderful opportunity. రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. రోమా 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆస్ట్రేలియా సిడ్నీలో కూర్చున్నటువంటి ప్రియ భక్త సమాజము, విశ్వాస సమాజము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రక్తము చేత విమోచింపబడి, కొనబడి, కడుగబడి, రక్షణ పొందినటువంటి ధన్యులు అనేక మంది మా ప్రభువా సిడ్నీలో ఇప్పుడు గ్యాదర్ అయి ఉన్నారు. హైదరాబాద్, ఇండియా, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ఇదిగో నేను వారిని అడ్రస్ చేయటానికి ప్రభా సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి అన్ని స్థలములను అధిగమించి, ఎల్లలు అధిగమించి మేము వేరే స్థలాల్లో ఉండి నిన్ను ఏకకాలములో ఏక మనస్సుతో ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఇటు మహా అవకాశం, అద్భుత సువర్ణ అవకాశము కొరకు నీకు వందనాలు చెల్లిస్తుంది. నీ వాక్యం చదవబడింది, నీకు స్తోత్రం. రోమా పత్రిక 5:2 వచనాన్ని మీరు ఆశీర్వదించి, మీరే విరిచి, అభిషేకించి మాకు పంచిపెట్టండి. మాతో మాట్లాడండి. ముందున్న పరలోక సంబంధమైన విందు భోజనశాలలో ప్రవేశించడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాగత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో 3 ప్రత్యేకమైన యాక్టివిటీస్, మనము చేయవలసిన పనులు, 3 పనులు చెప్పబడినవి. క్రీస్తునందున్నటువంటి విశ్వాసులు, రక్షణ పొందినటువంటి బిడ్డలు చేయాల్సిన 3 పనులు. మొట్టమొదటిది, మనము ఈ కృపయందు ప్రవేశము గలవారమై, వి ఎంటర్ ఇంటూ అ న్యూ అట్మాస్ఫియర్, న్యూ గ్రౌండ్స్, అ న్యూ జోన్, అ న్యూ ఏరియా. మనము ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఉండి, ఎవరో రోడ్డు మీద అక్కడక్కడ సంచరిస్తూ నడిచి ప్రయాణం చేసి వచ్చి మన ఇంట్లో ప్రవేశించి కూర్చున్నట్టు, మనము కూడా టౌన్లోకి వెళ్ళి, కంట్రీ సైడ్ వెళ్ళి అందరినీ మనం దర్శించి చూసి పనులన్నీ చేసుకొని మళ్ళా మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టు. ఎంటరింగ్ ఇన్ టు అ న్యూ ఏరియా, న్యూ జోన్, ఒక న్యూ స్ఫియర్, ఒక కొత్త పరిధిలోనికి మనము ప్రవేశించి, కృపయందు మనం ప్రవేశించి. దయచేసి అందరూ గమనించాలి, జన్మము చేత మనము కృపలో ఉన్న వాళ్ళము కాదు. జన్మము చేత మనము ఉగ్రతకు లోనైన వారు, దేవుని కోపమునకు మనము పాత్రులమైంటిమి. బై బర్త్ we are not worthy to enjoy the grace of God. By birth we are actually
under the wrath and anger of God. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 2:3లో మనం గమనిస్తే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధముగా, by our very nature, by our very natural placement, by birth, పుట్టుకతోనే మనం ఒక చోట ప్లేస్మెంట్ అయిపోయాం. ఎక్కడంటే దేవుని ఉగ్రతకు యోగ్యులమైన స్థానములో మనము ఉంచబడ్డాం. మనం పుట్టినది మొదలుకొని దేవుని కోపానికి మనము పాత్రులమై ఉంటిమి. రోమా పత్రికలోనే చెబుతాడు. అదే ద సేమ్ 5th చాప్టర్, రోమా పత్రిక 5వ అధ్యాయములో మనం ఒకప్పుడు ఏమై ఉంటుమో చెబుతాడు. 6వ వచనం, రోమన్స్ 5:6, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా, అది 6వ వచనం. మరి 8వ వచనంలో మనం ఇంకను పాపులమై ఉండగా, we were yet sinners అంటాడు. 10వ వచనములో మనము శత్రువులమై ఉండగా, why we were weak, Christ died for us. And why we were yet sinners, Christ died for us. While we were yet the enemies of God, Christ died for us. అంటే ఆదామునందు మనకున్నటువంటి స్టేటస్ ఇది. We are weak people, we want to do something but we cannot do. We want to stop something evil but we cannot stop. We continue blindly. In spite of all the efforts, we cannot stop the evil deeds. We just continue. చెడు అనేది మానలేము, మంచి అనేది చేయలేము. ఇది మన యొక్క స్టేటస్. ఇలాంటి పరిస్థితులలో ప్రభునందు ప్రియులారా, మనం బలహీనులమై ఉన్నాము, మనము దేవునికి శత్రువులమై ఉన్నాం. మరి అంతేకాదు, దేవునికి దూరస్తులమై ఉంటుంది అని కూడా చెబుతున్నాడు. ఒకప్పుడు మనం ఏమై ఉంటిమి అంటే, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చూడండి దయచేసి, 2:13. ఎఫెషియన్స్ 2:13, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. మరి దూరస్తులము, 4 సంగతులు చెప్పాడు. మనం బలహీనులము, మంచిది చేద్దాం అనుకుంటాం కానీ చేత కాదు, చెడు మానేద్దాం అనుకుంటాం కానీ మనకు మానడం చేత కాదు, బలహీనులం, పాపులము, పాపము చేయవారము, అంతేకాదు ఇంకా దేవుని శత్రువులం, దేవునికి దూరస్తులం. ఇంత హోప్లెస్ రెచెడ్ కండిషన్ లో మనలను ఆయన పిలుస్తున్నాడు. మీరు దేవుని కోపమునకు పాత్రులై ఉన్న మీరు, దేవుని కోపమునకు పాత్రులై ఉన్న మీరు ఏం చేయాలి అంటే, కృపలోనికి ప్రవేశించాలి. ఉగ్రతకు పాత్రులమైన మనం దేవుని కృపలోనికి మనం ప్రవేశించాలి. హౌ డు వి ఎంటర్ ఇంటు ద గ్రేస్? వేర్ అవుట్ సైడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ అనే జోన్, గ్రేస్ అనే కృప అనే పరిధికి బయట ఉన్నాం. ఆ కాంపౌండ్ వాళ్ళకు బయట ఉన్నాం, రోడ్ మీద ఉన్నాం. నౌ కమ్ ఎంటర్ ఇంటు ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎలా ఎంటర్ అవుతామంటే, క్రీస్తు యేసు ద్వారా, విశ్వాసము ద్వారా. ఈ 2 చెప్పాడు అక్కడ. దయచేసి చూడండి, రోమా 2:2. మరియు ఆయన ద్వారా, అంటే ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా
మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలిగిన వారము. జస్ట్ బై బిలీవింగ్ ద గాస్పల్, just by believing on the goodness of God, just by believing on what God has done for us on the cross. శిలువ మీద దేవుడు ఏం చేశాడో దాన్ని నమ్ముట వలన, దేవునికి మన మీద ఉన్న ప్రేమను నమ్ముట వలన, దేవుడు మనకు చేసిన వాగ్దానములను నమ్ముట వలన, శిలువ రక్తములో ఉండే శక్తిని నమ్ముట వలన, just by believing the promises of God, we enter into the grace. అంతకుముందు నువ్వున్న జోన్ వేరు, ఇప్పుడుండే స్ఫియర్, ఇప్పుడుండే వాతావరణము, లోకం వేరు. అంటే ఒక లోకము నుండి ఇంకో లోకంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతకుముందు మనం ఉన్న లోకం ఏదంటే దేవునికి విరోధులముగా, దేవునికి శత్రువులముగా, దేవునికి దూరస్తులుగా. దట్ వాజ్ ద వరల్డ్ we have lived in. That was the world we were born into. But now, by believing on the Lord Jesus Christ as our personal Savior, we have entered into a new world altogether. This new world has made us stand on a different grounds before the Lord. ఇప్పుడు ఈ కొత్త లోకంలోకి వచ్చిన తర్వాత, మునుపు దేవునికి శత్రువులమై ఉంటిమి, ఇప్పుడు దేవుని స్నేహితులమై ఉన్నాం. మునుపు దేవునికి దూరమై ఉంటిమి, ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. మునుపు దేవుని కోపమునకు పాత్రులమై ఉంటిమి, ఇప్పుడు దేవుని ప్రేమకు వారసులమై ఉన్నాం. heirs of God's love and grace and goodness and all the blessings of the Lord. What a wonderful change, drastic change, revolutionary change Christ has caused in our lives. మన జీవితాలు ఎంత విప్లవాత్మకమైన మార్పు యేసయ్య తీసుకొచ్చారు. We have entered into the grace. రెండవది రోమన్స్ 5:2 మీరు చూడండి. కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అన్నాడు. Stay there in the grace of God. So many people commit a foolish mistake of entering into the grace and then coming out. That is the foolish mistake. Once you enter into the grace, you have to live there the rest of your life. కృపయందు ప్రవేశించి ఇంకా అక్కడే ఉండాలి, బయటికి రావద్దు. స్టే ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. Galatians 5th chapter 4th verse. Galatians 5:4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయారు. ఇంతకన్నా స్టూపిడిటీ, ఫూలిష్నెస్, ఇంతకన్నా తెలివి తక్కువ పని ఇంకోటి ఏదన్నా ఉంటుందా చెప్పండి? Why should anyone go out from the grace of God? ఎందుకు వెళ్ళిపోవాలా? యేసు ప్రభు వారు పిలుస్తున్నారు, కృపలోనికి రండి. We have to learn to enter into the grace and live inside the room called grace of God. అదే గది లోపల ఉండాలా. చచ్చిపోయేదాకా, మనం బ్రతుకున్నన్ని రోజులు, పరలోకానికి దేవుడు పిలిచేదాకా, రాకడలో ఎత్తబడేదాకా మనము కృపలోనే ఉండాలి. మళ్ళీ బయటికి వెళ్ళిపోవద్దు. How do people go out from the grace of God? They go out from the grace of God by trying to please God by the deeds according to the law, Mosaic law. తమ క్రియల వలన దేవుని సంతోషపెట్టాలని ప్రయత్నించుట వలన, మోషే ధర్మశాస్త్రములో చెప్పబడిన ఆజ్ఞలు పాటించాలి అని ప్రయత్నించుట వలన కృపలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కృపలో ఉంటావా, ధర్మశాస్త్రంలో ఉంటావా? యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎనీ జోన్.
it is up to you, your choice. You can choose where you will live. Will you live under the law or you want to live under the grace? ధర్మశాస్త్రము అనే దాంట్లోంచి కూడా దేవుడు విడిపించేశాడు. You don't have to again go under the law. See Galatians epistle 4th chapter 5th verse. గలతీ 4:5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ధర్మశాస్త్రము నుండి కూడా దేవుడు మనలను విడిపించాడు. గలతీ 3:14 చూడండి. సి గలేషియన్స్ 3:14. క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించను, విమోచించను. గనుక 3:10 చూడండి. గలేషియన్స్ 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. గనుక ప్రియులారా, ధర్మశాస్త్రం అనేది మనకు ఎటువంటి హోప్ కూడా ఇవ్వడం లేదు. ధర్మశాస్త్రము ద్వారా మనకు నిరీక్షణ లేదు. We have no hope that we can ever stand righteous before God by implementing the law, by obeying the law. No, we can never become righteous by keeping the law given by Moses. ధర్మశాస్త్రం అనేది నేను కండెమ్ చేస్తుంది. ఎట్లాగైనా కండెమ్డే, నువ్వు ఎంత మంచిగా ప్రతినా కండెమ్డే. నిన్ను కండెమ్ చేయడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ధర్మశాస్త్రము నుండి యేసయ్య మనలను రిడీమ్ చేశాడు. He delivered us. He redeemed us out of the curse of the law. Now we are in the grace of God, living in the grace of God. కృపలోనికి ఎట్లా వెళ్ళాలా? కృపను మనం పొందాలి. యేసయ్యా నన్ను క్షమించు, నీ శిలువ రక్తము ద్వారా నా పాపములన్నీ కడిగేసి, నన్ను క్షమించు, నా జన్మ పాపాన్ని కడిగేసే, నా కర్మ పాపాన్ని కడిగేసే, నన్ను నీతో సమాధానపరచు, దేవునితో నన్ను సింహాసనముతో నన్ను సమాధానపరచు. దేవుని సింహాసనం ఎక్కడానికి యోగ్యురాలుగా నన్ను చేయి. I want to become worthy to sit besides God the Father on the throne of heaven. I want to be the heir of God's kingdom and God's love and God's glory. నన్ను నువ్వు ఎట్లాగే నన్ను కనికరించు. I have no worth in me. ఏ విలువ నా లోపల లేదు, ఏ యోగ్యత నాలో లేదు. కానీ నీవే నా నీతి, నీవే నా పరిశుద్ధత. Only because of your goodness I can go before God the Father and call him Father. తండ్రి అయిన దేవుని ముందుకెళ్ళి నాన్న అని పిలిచే హక్కు ఎలా దొరికిందంటే యేసయ్య నిన్ను బట్టి. ఇంకా వేరే ఏమి లాజిక్ లేదు, వేరే ఏమి క్వాలిఫికేషన్స్ లేదు, నేను చేసిన గొప్ప కార్యాలు లేవు, నా అర్హతలు ఏమి లేవు. ఓన్లీ త్రూ జీసస్, ఓన్లీ త్రూ జీసస్. ఎప్పుడైతే యేసు మీద నువ్వు నమ్మకం ఉంచుతావో దేవుడు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగు లోపలికి తీసుకొస్తాడు. వేరే ప్రపంచములో నువ్వు ఎంటర్ అయ్యావు. ఈ ప్రపంచం ఏంటంటే కృప అనే ప్రపంచం, దేవుని ప్రేమ అనే ప్రపంచం. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రపంచం. విడువక నీ పట్ల కృప చూపే ప్రపంచం. దేవుని కౌగిట్లో నిన్ను హత్తుకొని దేవుడు నిన్ను ముద్దు పెట్టుకునే ప్రపంచం. స్టే హియర్, స్టే ఇన్ ద హగ్ ఆఫ్ గాడ్, ఇన్ ద బూజమ్ ఆఫ్ గాడ్. దేవుని కౌగిలిలో, దేవుని రొమ్మున తల వాల్చి ఉండిపో. ఎందుకు బయటికి పోతావు? బయటికి పోవద్దు, ఇక్కడనే ఉండాలి. చాలా మంది కృపలోనికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని దేవుడు మోసే ద్వారా ఇట్లా చెప్పాడు కదా, అట్లా చెప్పాడు కదా అని అంటాడు. అరే అది छोड़ो भाई, गोली मारो, वो छोड़ दो बस, उसका कहानी बर्खास्त हो गया, खलास हो गया, खत्म हो गया वो कहानी. अभी नई कहानी, नई इतिहास, नई हिस्ट्री शुरू हो गई है. ఇప్పుడు కొత్త అధ్యాయము, కొత్త చాప్టర్ స్టార్ట్ అయిపోయింది. డోంట్ గో బ్యాక్ అండర్ ద లా అగైన్. కృపలోనే మనము జీవించాలి. ఈ కృపలో ఏమిటంటే
అడుగడుగున దేవుడు మనకు సహాయం చేస్తాం. కనుక దేవుని కృపలో మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనలోని పాపాలను వెతికి తీసి మన మీద నేరాలు మోపాలని దేవుడు ప్రయత్నం చేయడు. అలా చేయడు. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మనలను మరి ఎల్లప్పుడూ కూడా కవర్ చేయాలి అనే ప్రయత్నంలోనే దేవుడు ఉంటాడు. గాడ్ వాంట్స్ టు కవర్ అవర్ సిన్స్ రాదర్ దాన్ బ్రింగ్ దెమ్ అవుట్. ఎప్పుడు కూడా నీలోని పాపములన్నీ బయటికి తీయాలి అని దేవుడు చూడడు, గాని దేవుడు మనలోని పాపములన్నిటినీ కప్పి పెట్టాలని దేవుడు చూస్తాడు. ఈ సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 130వ కీర్తన చూడండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుంది దేవుని దగ్గర? కృప, గ్రేస్ దొరుకుతుంది, మర్సీ. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. From all the sins of Israel, God shall deliver them and redeem them. మరి దేవుని బిడ్డలారా, ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. 4వ వచనం చూడండి. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఎవరికి? యేసు రక్తమును ఆశ్రయించిన వారికి. యేసు రక్తమును ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడూ కృప దొరుకుతుంది. వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ there is no remission of sins. అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. We are different class of people. మన వర్గము వేరు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము చూడండి దయచేసి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఆ తర్వాత 10వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 10వ అధ్యాయము 10వ వచనము మన విశ్వాసానికి కీ లాంటి వచనం. మన హోప్ కంతటికి ఇది మాస్టర్ కీ అన్నమాట. హీబ్రూస్ 10th chapter 10th verse. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Once and for all, Christ did what we need. మన అవసరం అంతా తీరిపోయింది. Once and for all on the cross. 2000 years back, Christ died for us and rose up again. 2000 ఏళ్ల కిందట ఆయన చనిపోయి లేచినప్పుడు ఒకసారి ఒకటే ఒక యజ్ఞం మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. నౌ యు ఆర్ సాంక్టిఫైడ్ పీపుల్. మీరెవరు అంటే దేవుని చేత క్షమించబడిన బిడ్డలు. దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. మీరు పరిశుద్ధులు, నీతిమంతులను దేవుడు జడ్జిమెంట్ పాస్ చేశాడు ఉచితముగా. మనమేం కష్టపడలేదు. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ డిక్లేర్డ్ రైచస్. ఇండియాలో కరోనా వ్యాధి బాగా వైరస్ ప్రబలుతున్నందుకు స్కూల్స్ అన్ని మూసేసిన తర్వాత ఈ 10th క్లాసులో అందరిని పాస్ చేసేసారు. అసలు కొంతమందికి ఎట్లా అయిపోయిందంటే ఈ కరోనా దెబ్బకు వాడు అసలు పాస్ అయ్యేదే కష్టం. బొటాబొటి అత్యవసర మార్కులు పాస్ అయ్యేదే కష్టం. వాడికి 10కు 10 పాయింట్స్ వచ్చింది. అందరు పాస్. ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ పాస్ అయిపోయారు. యేసయ్య కృపలో మనం అందరం అట్లా పాస్ అయిపోయాం. యేసుకు బయట మనం ఫెయిల్డ్ క్యాండిడేట్స్. యేసులో మనము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాం. దట్ ఈస్ ద మిరాకిల్ అచీవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మిరకిల్ వర్క్డ్ అవుట్ బై ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఇక ఇందులోనే ఉండాలి. మళ్ళా బయటికి పోకండి. యేసయ్యా, నీ కృపను బట్టి నువ్వు నన్ను క్షమించావు, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించావు,
I am a sanctified child of thine. I am a sanctified person. I am a cleansed, forgiven person. నేను కడుగబడినాను, క్షమాపణ పొందాను, శాంక్టిఫై చేయబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను. నేను ఇప్పుడు శుభ్రమైన తెల్లని వస్త్రం లాగా నేనున్నా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వన్స్ యు కమ్ రెస్పాండింగ్ టు ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్, యేసు ద్వారా దేవుడిచ్చిన వాగ్దానానికి మీరు రెస్పాండ్ అయి వచ్చారు కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? ప్లీజ్ కమ్ వన్స్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఐజయా, ఫస్ట్ చాప్టర్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. దేవుని పిలుపుకు రెస్పాండ్ అయి వచ్చిన వాళ్ళందరికీ, శిలువ దగ్గరికి, యేసు దగ్గరికి, బైబిల్లో దేవుడు మాట్లాడుచున్నటువంటి ఈ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ప్రామిస్. రండి మన వివాదము తీర్చుకుందాము. వస్తే ఏమవుతుంది? మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. కెంపు వలె మీ పాపములు ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మనము ఒక డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్. మానవ సమాజంలో మనము వేరైన ఒక సపరేట్, ప్రత్యేకించబడ్డ జనం. మనము క్షమించబడిన వాళ్ళము, కనికరించబడిన వాళ్ళము, దేవుని ప్రేమకు వారసులము, దేవుని కృపలో ప్రవేశం కలిగి ఉండి, I said 3 things are there we have to do. Those 3 things are written in Romans 5th chapter 2nd verse. రోమా 5:2లో 3 సంగతులు రాయబడ్డాయి. Entering into the grace of God and standing there firmly. అటు ఇటు వేవరింగ్ కాకుండా అక్కడే ఉండాలి, కదలకుండా స్థిరంగా. థర్డ్ థింగ్, అతిశయపడుచున్నాము. We take pride, we glory that we belong to God's family. మన దేశంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఫలానా మతమునకు చెందిన వాళ్ళమని గర్వించండి, మన మతములోనే జీవించండి, మన మతమును బట్టి గర్వించండి. ఏం గర్వించాలి? ఎందుకు గర్వించాలి బాబు? అసలు గర్వ కారణం అంతా యేసులో ఉన్నది. యేసయ్యలో ఉంటే మన పాపాలు క్షమించబడినవి. యేసును బట్టి మనము పరలోక సింహాసనానికి వారసులమైపోయాం. యేసును బట్టి మనం దేవుని పిల్లలమైపోయాం. పిల్లలమే కాదు, దేవుడే మనలను పట్టుకొని మీరు దైవములు అని పిలుస్తున్నారు. ఇంతకన్నా ఎగ్జాల్టేషన్ ఉంటుందా? సృష్టికర్త అయిన దేవుడే మనల్ని చూసి మీరందరూ దైవములు, సర్వోన్నతుని కుమారులను పిలిచాడు. అంతకన్నా ఎగ్జాల్టేషన్ ఇక మనం ఊహించలేదు. గనక మనం అతిశయపడుచున్నాము. ఎందుకు అతిశయపడుచున్నాము? We have a hope, a clear-cut confidence in our minds that we are forgiven people and we can never go to hell. Going to hell for me is impossible. అంతకుముందేమో దేవుని దగ్గరకు వచ్చేది ఇంపాసిబుల్, ఇప్పుడు నరకానికి పోయేది ఇంపాసిబుల్. ఎందుకంటే యేసయ్య రక్తము నన్ను రక్షిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ 3 చేయాలి. కృపలోనికి ప్రవేశించాలి, కృపలోనే స్థిరంగా ఉండాలి. ఇక బయటికి ఎవడన్నా పిలుస్తాడు అప్పుడప్పుడు, రారా బయటికి పోదాం, వద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. నేను కృపలోనే ఉంటాను. నాకు మళ్ళీ క్రియల వలన, ధర్మశాస్త్ర క్రియల వలన, పుణ్య కార్యాల వలన ఆ దేవుని ముందుకెళ్ళి ఆ స్టూపిడ్ స్టాండ్ నేను తీసుకో. That foolish stand I will never take. Going before God only by the blood of Jesus. Not because of what I do, but because of what Christ has done. అర్థమైంది? ఈ పాయింట్ మర్చిపోదు. దేవుని ముందుకు వెళ్తున్నాం, మనము చేసిన గొప్ప కార్యాలను బట్టి వెళ్ళట్లేదు, యేసు మన కొరకు చేసిన కార్యమును బట్టి వెళుతున్నాం దేవుని దగ్గరికి. Then you are always accepted, always loved, always appreciated, always blessed, always you are exalted in the presence of God. దేవుని ముందుకు ఎందుకు పోతున్నాం? నేను చేసిన మంచి కార్యాలను బట్టి కాదు, యేసు నా కొరకు చేసిన కార్యాన్ని బట్టి, యేసు నా కొరకు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి. కనుక ఇప్పుడు మనం దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్తాం. మరి కొద్దిసేపట్లో ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటాము.
దేవుని యొక్క యేసయ్య యొక్క పరిశుద్ధ శరీరాన్ని తింటాం, యేసు యొక్క పరిశుద్ధ రక్తాన్ని త్రాగుతాం. ఎలా త్రాగుతాం? మన యోగ్యులమా? మన యోగ్యులం కాదు. కానీ దేవుని కృపను బట్టి మనం యోగ్యులం, యేసు రక్తాన్ని బట్టి మనం యోగ్యులం. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ఆత్మ నేత్రాలు తెరుచుకొని కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుతాం. లెట్ us spend some time in prayer, trying to examine ourselves where we have grieved, where we have hurt the Holy Spirit in the last week. పోయిన వారమంతా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరిచినామో, బాధ పెట్టినామో, గాయపరిచినామో జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది క్షణాలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. హల్లెలూయా. ఇది ప్రార్థన సమయం, ఇది స్వపరీక్ష సమయం. దిస్ ద టైమ్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ద టైమ్ we confess our sins and shortcomings and weaknesses before the Lord. ప్రభువా నన్ను క్షమించు. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మధ్యలో గడిచిన ఈ రోజులన్నీ ఈ లోకంలో నేను బ్రతికాను. తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పులు నేను చేసి ఉండవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇదిగో ఈ తప్పులు కనబడుతున్నాయి నాయన అని ఆయన ముందు చెప్పుకుందాం. ఎక్కడ నీవు దేవునికి దుఃఖం కలిగించినావో జ్ఞాపకం వస్తే చెప్పేసుకో, ఒప్పేసుకో. యేసయ్యా, నీ శిలువ రక్తం పోసి నన్ను కడుగు, మీ రక్త ప్రోక్షణ చేత నన్ను పరిశుద్ధపరచు. నీ రక్తమే నాకు ఆధారము. కొద్ది క్షణాలు మనం ఏకాంతముగా దేవునితో మాట్లాడుదాం. ఇక్కడ మన చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ కళ్ళు మూసుకుంటే మన చుట్టూ ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే ఉన్నాడు. నీవు నీ ప్రభు ఇద్దరే ఉన్నారు ఇక్కడ. Nobody else is there. You are sitting in the presence of the Lord and the Lord is standing before you. And you are here telling him the story of your life, whatever happened in the last week, whatever you have done, whatever you have spoken, your thoughts, everything you just bring before the notice of the Holy God. ఆయనను అడగండి, ప్రభువా ఇదిగో నా తలంపులు ఇట్లాగుంటున్నాయి, నా యాటిట్యూడ్స్ ఇలాగుంటున్నాయి, నా మాటలు, నా హృదయ ధ్యానం ఇలాగున్నది, నా చేష్టలు, నా ఫిజికల్ డీడ్స్ ఇలాగున్నాయి. ఐఎమ్ సారీ, ఓ లార్డ్. హ్యావ్ మర్సీ అపాన్ మీ, క్లెన్స్ మీ, వాష్ మీ. ప్రతి ఒక్కరు అలాగ ప్రార్థన చేయండి. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడలా మన ప్రభు నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. Few moments I leave for you to talk to God and seek his mercy and forgiveness. Please like, subscribe and press the bell icon to get all the updates.